చంద్రబాబు ఉస్కో అన్నాడో లేక గద్దెపై తమ ఏజెంట్ ఉన్నాడనే ధైర్యమో కొన్నాళ్లుగా ఏబిఎన్ రాధాకృష్ణ వాచలత అన్ని హద్దులు దాటింది. బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర మీడియా అనే వాదాన్ని తెరపైకి తెస్తున్నారంటాడు. ఎవరు తీసుకొచ్చేదేంటి? అనుక్షణం మీ రాతలు రోతలతో మీకు మీరే ఆంధ్ర మీడియాగా ప్రకటించుకుంటున్నారు కదా. అక్కడి మీడియాగా మీరు లేబుల్ వేసుకుంటున్నారు. పెద్దసారు చిన్నసారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడుతుందనేది బూతు జ్యోతికి వచ్చిన డౌట్. అసలు పెద్దసారు చిన్నసారుకు వ్యతిరేకంగా మాత్రమే ఆంధ్ర మీడియాలో కథనాలెందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు ఉండగా వాళ్లందరినీ వదిలేసి తెలంగాణ ఇంటి పార్టీపైనే ఎందుకు ఆంధ్ర కుట్రల కత్తులు దాడికి దిగుతున్నాయి? వ్యక్తిత్వ హవన కథనాలు ఎందుకు రాయలేదు? తెలంగాణ ఉద్యమం అయిపోయిందని ఎన్నిసార్లు చంకలు గుద్దుకోలేదు? రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చిన రోజు కూడా తెలంగాణ రాదనే అత్యాశ వ్యక్తం చెయ్యలేదా? తెలంగాణ భాష, యాస, సంస్కృతితో పాటు ఆఖరికి తిండిపై కూడా విషం చిమ్మిన నీచ పాత్రికేయం చేసింది ఆంధ్రజ్యోతి కాదా? తెలంగాణ సమాజానికి ఇదంతా గుర్తులేదనుకుంటున్నారా?